ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలకు స్వాగతం. మన బైబిల్ డివోషన్స్ అన్నిటినీ ప్రతిరోజు వీక్షిస్తున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున మా హృదయపూర్వక కృతజ్ఞతల్ని తెలియజేస్తూ ఉన్నాం. నేటి మన బైబిల్ డివోషన్స్లో మన మెన్స్ ఫెలోషిప్ సభ్యులు శ్రీ ఏ శాంసన్ నవనీత్ కుమార్ గారు దైవ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. స్ట్రైవింగ్ ఫర్ పీస్ అండ్ ప్యూరిటీ విత్ ఆల్, అందరితో సమాధానము మరియు పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుట అనే అంశంపై వారు సందేశాన్ని వినిపించక మునుపు ఒక మధురమైన భక్తి గీతాన్ని విందాం. యోబు గ్రంథం నుండి మనము ప్రస్తుతం వింటూ ఉన్న ధారావాహిక సందేశాలలోని తరువాతి అధ్యయనాలు వీలును అనుసరించి వచ్చే వారం ఆ పై వారం నుండి మళ్ళీ పునఃప్రారంభించడం అవుతుంది. యేసువా నీదు రూపం ఎంత సుందరం, యేసువా నీదు రూపం ఎంత సుందరం, చల్లని క్రీస్తు నామం మధురం ప్రేమ భరితం, చల్లని క్రీస్తు నామం మధురం ప్రేమ భరితం, యేసువా నీదు రూపం ఎంత సుందరం. ప్రార్థనా శక్తిలోని అమృతం నీదు గానం, సత్యమే జీవమైన స్వర్గమే నీదు రాజ్యం, శాంతి సౌఖ్యాలను సగే మార్గమే నీదు మార్గం, ఎన్నడూ రక్షణే నీదు స్నేహం, యేసువా నీదు రూపం ఎంత సుందరం. ప్రైజ్ ది లార్డ్. అనుదిన వాక్య ధ్యానం కొరకు అందరూ వచ్చేసినందుకు నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరచుకుంటున్నానండి. ఈ ప్రాతకాల సమయంలో మనకి చక్కని అవకాశం దేవుడిచ్చాడు. ఆయన వాక్య ధ్యానం కొరకు ప్రతిరోజు ఆయన యొక్క వాక్యాలతో మన ఆత్మలను బలపరుచుకుంటూ ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. మరి ఈ రోజుకై మనకి దేవుడు ఏర్పరిచిన వాక్యం ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి,
పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడనేరడు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కరుణ గల దేవా, నీ బంగారు పాదం పొందక అనేక వందం స్తోత్రం తెలియపరచుకుంటానండి. ఈ ప్రాతకాల సమయంలో ప్రభువా నీ యొక్క వాక్యం ధ్యానించుటకు ఇచ్చిన చక్కని అవకాశంను, చక్కని స్వస్థతను బట్టి నీకు అనేక వందం స్తోత్రం తెలియపరచుకుంటాను తండ్రి. నీ దీనదాసుడే నన్ను నీ శిరోచాటన బల మరుగుపరుచుకొని నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువా నీ యొక్క వాక్యం యొక్క భావన మాకు తెలియపరిచి మా హృదయాలను బలపరిచి మా ఈ వాక్యంలో ఆశీర్వాదంలో మాకు దయచేయమని అజరైన యేసుక్రీస్తు అతి ప్రశాంత ప్రార్థించి వేడుకుంటాను తండ్రి. ఆమెన్. సో ఇక్కడ మనం చూసినట్లయితే అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించడు. అంటే అందరితో అన్నప్పుడు అండి, అందరితో మన చిన్నవారు, పెద్దవారు, మన యజమానులు, మన సేవకులు, మన స్నేహితులు, మన బంధువులు, అందరితో చాలా కష్టం అండి లోకంలో అందరితో సమాధానం ఉండడం. అది యేసుక్రీస్తు ప్రభు ఒకరికే ఆ సహనము అది ఉండవచ్చు. కానీ మనము ప్రయత్నించమని అంటున్నాడు. అందరితో సమాధానం ఉండాలంట, పరిశుద్ధతడు కలిగి ఉండాలంట. ఎందుకంటే ఈ రెండు పరిశుద్ధత సమాధానము లేనప్పుడు మనము యెహోవా దేవుని ప్రభువుని ముఖము మనము చూడలేం. ఎన్ని మంచి కార్యాలు మనం చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఒకవేళ అందరితో సమాధానముగా మనం ఉండలేకపోతే, ఒకవేళ మనలో పరిశుద్ధత లేకపోతే మనం చేసిందంత వ్యర్థమైపోతుందేమో. కాబట్టి మనల్ని సిద్ధపరచుకోవాలండి. సో ఎందుకు ఇలా అంటున్నాడంటే, మనం చూసాము ఆది కాండం లోపల ఏశావు ఏం తప్పు చేశాడు. ఏమంటే ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు. ఏం చేశాడు ఆయన? ఏశావు ఎంత పెద్ద తప్పు చేశాడు తెలుసా అండి? ఒకసారి ఆది కాండంలో మనం వెళ్దాము. ఆది కాండంలో మనం చూసినప్పుడు ఒకసారి ఆయనకు చాలా ఆకలి అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఏం చేశాడంటే, ఒకనాడు యాకోబు కలగూర వంటకయ్యు వండుకొని చుండగా ఏశావు అలసిన వాడే పొలం నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగాను. చూడండి, ఆయన అడిగినప్పుడు చేసిన పెద్ద తప్పు అంటే, యాకోబు ఆయన ఏం కోరుకున్నాడు? సరే నేను ఇస్తాను, నువ్వు ఆకలిగా ఉన్నావా, సరే నేను వండింది చాలా రుచికరంగా ఉంది, నేను నీకు ఇస్తాను, కానీ దాని బదులుగా నువ్వు నాకేమి ఇవ్వాలి అంటున్నాడు. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనేను. చూడండి ఎంత ఈజీగా. అసలు జ్యేష్ఠత్వం అంటే ఒక ఇంటికి పెద్ద, కానీ ఒక కూర కోసం, అంటే ఒక రుచికరమైన కూర కోసం ఆయన ఏం చేసేసాడు? సరే ఆయన ఏమన్నాడు, నువ్వు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వం అమ్మివేయగా ఆ కూర కొరకు ఆ జ్యేష్ఠత్వం అమ్మివేసిండు. మన ఆశీర్వాదాలు పొందుకోవడం ఎంతో కష్టము, కానీ ఆశీర్వాదం పోగొట్టుకోవడం ఎంతో సులభం అండి. కాబట్టి మనం ఏ విధంగా ఉన్నామో, అందరితో సమాధానంగా ఉన్నామా, మనలో పరిశుద్ధత ఉన్నదా, ఎల్లప్పుడూ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. యథార్థంగా మనం ప్రవర్తిస్తూ ఉండాలి. అదర్వైజ్ ఒక రుచికరమైన కూర కోసం జ్యేష్ఠత్వం ఉంటుంది. దానివల్ల ఆయనకు జరిగింది ఏంటంటే, ఏమైంది తెలుసా అండి? దాని తర్వాత మనం చూసినప్పుడైతే ఇస్సాకు ఏం చేశాడు? ఆశీర్వాదం ఇవ్వడానికి పిలిపించినప్పుడు అప్పుడు ఏం చేశాడంటే, యాకోబు ఏం చేశాడు? ఇస్సాకు కొరకు, ఆయన తండ్రి అయిన ఇస్సాకు కొరకు రుచికరమైన వంట వండి ఆయన ఏం చేశాడు? నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుని వేటాడి తెచ్చిన దాన్ని తినమని తన తండ్రితో ఆయన. చూడండి, వచ్చేసాడా? యాకోబు అక్కడ వచ్చేసాడు. జ్యేష్ఠత్వం ఎవరు రావాలి? ఇస్సాకు అక్కడ రావాలి. ఇస్సాకు కోసం ఆయన చెప్పాడు తండ్రి అక్కడ. కానీ ఈయన అక్కడ అమ్మివేసినందుకు యాకోబు అక్కడ వచ్చి ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఏమనంటే, అప్పుడు తండ్రి ఏమడుగుతుండు? నీ వివరమని అతన్ని అడిగినప్పుడు, నేను నీ కుమారుడను ఏశావు అని, నీ జ్యేష్ఠ కుమారుడు అనగా ఆయన తప్పేమనలేదు యాకోబు. ఎందుకంటే ఇస్సాకు అమ్మేశాడు, ఆయన జ్యేష్ఠతో అమ్మేశాడు. సో యాకోబు అది తీసుకున్న తర్వాత యాకోబుని ఇస్సాకు సంపూర్తిగా దీవించాడు. కాబట్టి మన జీవితాలలో కూడా మనం చేస్తున్నప్పుడు మనం ఏ ప్రార్థనలు అయితే చేసి ఆశీర్వాదం పొందుకున్నామో దాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకంటే అందరితో సమాధానంగా ఉండాలంటే మనలో ఎంతో సహనం ఉండాలి, ఎంతో ఆశీర్వాదం కలిగిన జీవితం కలిగి ఉండాలి, మనకి ఎంతో పరిశుద్ధత కలిగి ఉండాలి. అప్పుడే మనం ఆ కార్యం చేయగలుగుతాం. లేకపోతే ఆ ప్రభువుని మనం చూడలేం. జ్యేష్ఠత్వం పోగొట్టుకునే ఏశావులాగా మనం ఉండకూడదు. మనలో ఉన్నది ఏదైతే తలాంతులు ఉన్నాయో దాన్ని మనము ఎల్లప్పుడూ ప్రభు ముందు దాన్ని ప్రకటిస్తూనే, ఆ తలాంతుల్ని మనం యూజ్ చేస్తూనే ఉండాలి. తర్వాత మనము కీర్తనలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే 96 కీర్తనలో మనం చూసినట్లయితే అందులో ఏం రాసి ఉన్నదంటే, యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామం స్తుతించుడి, దినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి.
అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించడి, సమస్త జనంలో ఆయన ఆశ్చర్యకార్యమును ప్రచురించడి. చూసారండి, అనుదినము ఆయన ఆశ్చర్యకార్యంలో, అనుదినము ఆయన వాక్యము మనం ప్రకటించాలి కదండి. ఎందుకంటే మనం ఆశీర్వాదం పొందుకుంటున్నాం కానీ సమాధానం కొన్నామా? చూడండి, లోకంలో మనం చూస్తూ ఉన్నాము, సునామీ వచ్చింది, దాని తర్వాత కోవిడ్ వచ్చేసింది, దాని తర్వాత భూకంపాలు, దాని తర్వాత ఇప్పుడు చూసినప్పుడైతే ఎక్కడ చూసినా ఇప్పుడు తుఫానులు, వరదలు, నీటులు, ప్రతి చోట మనం ప్రకృతి చూస్తాం, ఘోషిస్తుంది ప్రకృతి కదండి. సరే, నెగిటివ్ లోపల మనం పాజిటివ్ చూసుకోవాలి. ఎంతమంది మనము రాత్రి 3ంటికి లేచి కానీ లేకపోతే మనకి సమయం ఉన్నప్పుడు కానీ వీళ్ళ కోసం మనం ప్రార్థిస్తున్నామా? మేబీ మనం వాక్యం ప్రకటించలేకపోవచ్చు, ఆయనకు సూచించే పాటలు పాడకపోవచ్చు, ఆ తలాంత మన దగ్గర లేదేమో, మోకాలు ఉండి ప్రార్థన అయితే చేయొచ్చు కదండి. మన కొరకే, మన వంశం కొరకే, మన కుటుంబం కొరకే, మన బంధువుల కొరకే, మన కొరకే ప్రార్థన చేసుకుంటే ఎలాగండి? ఎందుకంటే అందరితో సమాధానంగా మనం లేకపోయినప్పటికీ మనం అప్పుడు కూర్చొని మనం ప్రార్థన చేసినప్పుడు ఈ కరువు కాటంలో ఎంతమంది స్త్రీలు, ఎంతమంది వృద్ధులు, ఎంతమంది చిన్నపిల్లలు ఈ వరదల లోపల ఎన్ని బాధలు అనుభవిస్తున్నా అండి. భోజనాలు వారికి లేవు, కరెంటు వారికి లేదు, సరైన మంచినీరు తాగడానికి వసతి లేదు, ఎంతో వాళ్ళ కష్టం లోపల, ఎంతో దుఃఖము లోపల ఉన్నారు. అలాంటి వారి కోసం ప్రార్థన చేయడంలో అది మన బాధ్యత అండి. ఒక క్రైస్తవునిగా యేసుక్రీస్తు ప్రభు ఒక శిలువ మరణానికి సాదృశ్యంగా మనము ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. అది దేవునికి ఇష్టమైన కార్యం. ఎందుకంటే అంటున్నాడు, ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. క్లియర్గా చెప్తున్నాడు తమ్ముడు, ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. సువార్తను ప్రకటించకపోయినా ఆయన వాళ్ళ కొరకు, దీనుల కొరకు, దుఃఖంలో ఉన్న వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలే మనం సువార్త ప్రకటించినకంటే ఎంతో గొప్పగా ఉంటుంది. చూడండి, ఎంతోమంది ఇప్పుడు ప్రయాణంలో ఇరుక్కుపోయి ఉన్నారు. ఎంతోమంది ఎన్నో ముఖ్య కార్యాలు వాళ్ళే, మంచి ఇల్లు కట్టుకున్నారు, మంచి సంపద వాళ్ళకు ఉండి అన్ని నీటిలో కొట్టుకోపోయి ఎంత దుఃఖంలో ఉన్నారు కదండి. కోవిడ్ వచ్చినప్పుడు కూడా తల్లిని తండ్రి చూసుకోలేక ఇప్పుడు కొడుకు నుంచి తల్లి పారిపోయింది, బంధువులు రక్త సంబుల నుంచి దూరం పారిపోయారు. ఎంత ఘోరమైన పరిస్థితి. ఈ ఉపద్రవాల లోపల ఒక్కసారి మనం కూర్చొని ఎవరైతే కష్టాలలో ఉన్నారో, మనమైతే సుఖంగా ఉండొచ్చు, మన ఇంట్లో మనకి ఏం ప్రాబ్లం లేకుండొచ్చు, మనం కంటిన్యూగా నిద్రపోతుండొచ్చు, కానీ వాళ్ళకి ఆ సౌకర్యం లేకుండా అయిపోయి ఉన్నది. సో దేవా, వాళ్ళ మీద దయతరించు, నీ యొక్క కోపంని చల్లార్చుకో, ఆశీర్వదించు, బలపరచు అని 2-3 వాక్యాలు ప్రార్థించినప్పుడు మనం అందరితో సమాధానం ఉండగలడానికి మనల్ని మనం సిద్ధపాటు కలగలుగుతాం. ఎందుకంటే ప్రభువుని ఎవరైతే చూడాలనుకుంటున్నామో సమాధానము, దాని తర్వాత మనకి కావాల్సింది ఏంటండి? పరిశుద్ధత. ఈ రెండింటిని మనం మెయింటైన్ చేసుకొని ఉండాలి. ఎందుకంటే రాబో కాలం లోపల ఇంకా దీనికంటే కష్టకాలం రాబోతుంది. ఇప్పుడే మనల్ని మనం సిద్ధపరచుకొని మన జీవితాలని ప్రభు తట్టు తిప్పుకొని ఆయన తట్టు చూస్తూ మన జీవితాలని ముందుకు సాగిస్తూ ఉండాలి. దేవుడి కొద్ది వాక్యాలు మన ఆత్మీయ మేలుకే దీవించును గాక. ఆమేన్. మందను వీడిపోని చిన్న ఈ గొర్రె పైన కాపరి నీదు ప్రేమ విలువనే కొలువగలనా? తేనె కన్న తీయనైనా నీ ప్రేమ వర్షం ఓ నజరేతుడా, నీవే నాకు సర్వం. యేసువా నీదు రూపం ఎంత సుందరం, యేసువా నీదు రూపం ఎంత సుందరం. చల్లని క్రీస్తు నామం మధురం ప్రేమ భరితం. చల్లని క్రీస్తు నామం మధురం ప్రేమ భరితం. యేసువా నీదు రూపం ఎంత